భూభారతి వచ్చినా దిక్కులేదు, కలెక్టర్లు కూడా పట్టించుకుంటలేరు, పేరుకుపోతున్న పెండింగ్ దరఖాస్తులు, మోక్షం లేని రైతుల భూ సమస్యలు, డేటా కరెక్షన్కు సంబంధించిన దరఖాస్తులే చాలా ఉన్నాయట. మరి ఏం చేస్తున్నట్టు? ఎందుకు కలెక్టర్లు పట్టించుకుంటలేరు? ఎందుకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి? ధరణి వచ్చినప్పుడు గదే పెండింగ్ సమస్యలతోని కదా ఇబ్బంది పడింది. ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేసినాం. మరి ఇప్పుడు అధికారులు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటలేరు? ఎంత సమయం కావాలండి? ఈజీగా ఉన్నటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్న వాటిని క్లియర్ చేసి, ఇప్పుడు కోర్టు కేసులో ఇంకోటో ఉన్న వాటిని తర్వాత పరిశీలిస్తారు. ఈజీగా అయిపోయే వాటిని ఎందుకు త్వరగా పరిష్కరించారు? అసలు ఏం మానిటరింగ్ ఏముండదు ఇలా. కొంతమంది జెన్యూన్ అధికారులేమో త్వరగా పనులు జరుగుతాయి, కొంతమంది ఏమో ఏమన్నా ఇస్తాడేమో, ఎవరితోనైనా సంప్రదిస్తాడేమో అట్లా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల కొంత ఆలస్యం అవుతున్నది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు తప్పుబడిందని, దాన్ని సవరించాలి అని 3 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సమస్య చిన్నదే అయినా పరిష్కారం చూపట్లే. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఎన్ని పర్యాయాలు ప్రాధాన్యపడ్డా పట్టించుకున్న దిక్కు లేదని బాధితులు మొత్తుకుంటున్నారు. రైతుల భూ సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినా బాధిత రైతుల కష్టాలు తప్పట్లే. భూ సమస్యలపైన స్వయంగా కలెక్టర్ల దగ్గరకు గోడు వెళ్లబోసుకుంటున్నా పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి డేటా కరెక్షన్ విభాగంలో 42,557 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే అందులో కలెక్టర్ల లాగిన్లో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నవి 7,360 దరఖాస్తులు. ఏం దారుణం ఇది! ఇక నిషేధిత భూముల అంటే 22A వివాదాలకు సంబంధించి పొరపాటున తమ భూమి 22Aలో పెట్టారు అని 4 దశాబ్దాలుగా అనుభవంలో ఉన్నామని, అంటే అక్కడ మేము కాస్తులో ఉన్నామని రికార్డులతో సహా పత్రాలు చూపించిన కలెక్టర్లు స్పందించట్లేదని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. 22A వివాదాలకు సంబంధించి రాష్ట్రంలో 24,143 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అందులో కలెక్టర్ల లాగిన్లో ఉన్నవి 4,163 దరఖాస్తులు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, హక్కుల పుస్తకంలో ఉన్న ఆధారాలు చూపించినా ఏదో ఒక సాకుతో తప్పులు సరిదిద్దట్లేదని, పదే తిప్పుకోవడం తప్ప పనులు చేయట్లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాకైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తు ఇచ్చి 4 నెలలు గడిచినా సమస్య పరిష్కారం కావట్లేదని మొత్తుకుంటున్నారు. ఏం ఘోరం అండి చెప్పండి, ఇది ఎంత దారుణం ఇది. రైతులు తిరిగి ఆ టెన్షన్కి గుండెపోటు చచ్చిపోతున్నారు. పాపం ఏదైనా అమ్ముదాము, బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో ఇంకేదన్నా అవసరాల కోసం అని అనుకున్నా కూడా అవకాశం లేకుండా పోయింది. యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లు అందరికీ ఆదేశాలు ఇచ్చి సమస్యని పరిష్కరించడానికి అవకాశం లేదా? అరే చిన్న మిస్టేక్స్ని కూడా సరిదిద్దకపోతే ఇంకా వ్యవస్థ దేనికండి? నాకు అర్థం కాదు. దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇగో భూ విస్తీర్ణంలో తేడాలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, భూ వర్గీకరణలో తప్పులు, పట్టాదారుల పేర్లు తప్పుబడ్డా సవరణ చేసుకునేందుకు రైతులు దరఖాస్తు చేసుకుంటారు. దేంట్లో? ఈ డేటా కరెక్షన్లో. వీటిని పరిశీలించి హక్కుల రికార్డ్స్లో ఉన్న వాస్తవాలతో సరిపోల్చి పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ వరకు ఏ స్థాయిలోనూ ఈ సమస్యలను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా సమస్యలకు సంబంధించి మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్ స్థాయిలో 25,601 పెండింగ్లో ఉంటే ఆర్డీఓ స్థాయిలో 5,946, అదనపు కలెక్టర్ల స్థాయిలో 3,650, కలెక్టర్స్ లాగిన్లో 7,360 పెండింగ్లో ఉన్నాయి. నిషేధిత భూములకు సంబంధించిన వివాదాలపై వచ్చిన దరఖాస్తులు 24,143 ఉంటే అందులో తహసీల్దార్ స్థాయిలో 8,569, ఆర్డీఓ స్థాయిలో 4,001, అదనపు కలెక్టర్ల లాగిన్లలో 7,411, కలెక్టర్ లాగిన్లో 4,162 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎంత సమయం కావాలి ఇంకా? బంగాళాఖాతంలో కలిపేసిన ధరణిని అంటే మరి భూభారతిని వచ్చి ఏం పని చేస్తున్నట్టు? ఇప్పుడు డబ్బులు ఉన్నది ఏం ఆగదు, మీరు ఆలోచించండి. డబ్బులు ఉన్నోడిది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడి ఏ ఫైలు ఆగదు, ఏదో రకంగా వాడికి క్లియర్ అయిపోతుంది. మరి క్లియర్ కానివి ఎవరివి అంటే సామాన్యులవి మాత్రమే.